స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో 5 రోజుల కస్టడీ ఈడీ కోరగా ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు ఈడీ వాదనతో ఏకీభవించింది. అయితే 5 రోజులు కాకుండా 3 రోజుల కస్టడీకి అంగీకరించింది. మరోవైపు ఇది తప్పుడు కేసు అని కవిత లాయర్ వాదించారు. కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసే అవకాశం ఇవ్వాలన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశామన్నారు. కస్టడీ ముగింపు రోజే బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని కవిత లాయర్ కోరారు. మరోవైపు ఈడీ మాత్రం కవితని మరికొన్ని అంశాలపై ప్రశ్నించాల్సి ఉందని కోర్టులో చెప్పింది. ఈ కేసులో 100 కోట్ల చేతులు మారాయని ఈడీ అంటుంది. ఈ విషయం గురించి మరింత లోతుగా ప్రశ్నలు అడగాల్సి ఉంటుందని చెబుతుంది. 4 స్టేట్మెంట్లను కవిత దగ్గర నుంచి అడిగామని కోర్టుకు చెప్పింది. డాక్టర్ చెప్పినట్లుగానే కవితకు మందులు ఇస్తామని ఈడీ అంటుంది. సమీర్ మహేంద్రతో కలిసి కవితను విచారించాల్సి ఉందని ఈడీ తెలిపింది. ఇక ఎమ్మెల్సీ కవిత హై బీపీతో బాధపడుతున్నారని ఆమె న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆమె హై బీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 3 రోజుల కస్టడీని పొడిగించింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత అరెస్టులు జరిగాయి. వీరిద్దరిని కూడా కలిపి విచారిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.